స్టార్ మహిళ 2000 ప్లస్ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? హాయ్ మనస్విని. మనస్విని మా అమ్మాయి పేరు. యా తెలుసు సుమ, అందుకే నేను పేరు పెట్టుకున్నాను. మీరు పుట్టిన ఎన్నో ఏళ్ల తర్వాత మా అమ్మాయి పుట్టింది. మళ్ళీ పుట్టాను కదా. మీరు మళ్ళీ పుట్టారా? మీరు ఇష్టం కాబట్టి మీ పాప పేరు పెట్టుకున్నాను. మీరు కరెక్ట్ చెప్పారండి. మనం ప్రతిరోజు పుడుతూ ఉండాలన్నమాట. ఎప్పుడో పుట్టి కుళ్ళిపోకుండా మనం ప్రతిరోజు పుట్టామంటే ఫ్రెష్ గా ఉంటాం. సో నేను ఇప్పుడే పుట్టా. పుట్టడం గురించి మనం టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి అవునండి. ఈ రోజు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే, అంటే తల్లి పాల దినోత్సవం అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇంకా అంతకన్నా స్వచ్ఛమైన ప్రేమ ఎందులోనైనా ఉంటుందా చెప్పండి? రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో సంవత్సరాల పాటు మనం హాయిగా బతకడానికి ఎంతగానో దోహదపడుతుంది తల్లిపాలు. చాలా మంది తల్లులు ఈ మధ్యకాలంలో ఉద్యోగరీత్యా కొంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పటికీ కూడాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ తో మిల్క్ ని స్టోర్ చేయగలుగుతున్నారు. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ 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 మిల్క్. ఇంకా అంతకన్నా బెస్ట్ మార్కెట్ లో ఏది దొరికినా టేస్టే. చెప్పండి మనస్విని మీ గురించి. నా పేరు మనస్విని. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. రేణుక. నా పేరు రేణుక, నేను హన్మకొండ నుంచి వచ్చాను. ఓకే రేణుక, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. స్పెషల్ హాబీస్ ఏమైనా ఉన్నాయా? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఓకే, థ్యాంక్ యూ. వాచింగ్ టీవీ మాకు చాలా ఇష్టమైన స్టార్ మహిళ కోసం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నానండి. ఇన్నాళ్లకు వచ్చాను. స్టార్ మహిళ కార్యక్రమానికి మీరు రావడం మాకు ఎంతో సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సత్య. హాయ్ సుమా. హాయ్, నా పేరు సత్య, నేను అమలాపురం నుంచి వచ్చాను. హోమ్ మేకర్. సరేనండి, వెల్కమ్. सलाम वालेकुम. वालेकुम सलाम. अच्छा है. कैसे बीबी? अच्छे से. अच्छे है. कहाँ से आया? मैं वरंगल से आया हूँ. अच्छा, तो घर में क्या बात करते, तेलुगु या हिंदी? हिंदी से. हिंदी से बात करते. तो तेलुगु प्रोग्राम सब देखते क्या? हाँ देखते. हमारे घर के पास शॉप रहते हैं ना. अच्छा, उसके बाद से तेलुगु भी हमारे का आया. ఓకే. సో మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. మీలో ఎవరు స్టార్ మహిళ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పదండి జింక గారు, ఒకసారి జింక వాక్ చూపించండి. ఓకే, రెడీగా ఉన్నారా జింకలు? జింకలు చేసేసా మమ్మల్ని. మరి లేకపోతే కొమ్ములు పెట్టుకున్న తర్వాత మనుషులు అవుతారా ఏమిటి? చూడండి, ఇప్పుడు మీ మీద పగ తీర్చుకుంటాను. మీకు కూడా జింక పెట్టి నేను కూడా వాక్ చేపిస్తాను. చూడండి, జింక పెట్టా. అదే అండి, జింక కొమ్ములు పెట్టి వాక్ చెప్పి. నో, నేను వేరే జాతికి చెందినటువంటి జంతువుని. చెప్పండి. నేను మంకీ చేయాలి. మంకీ వాక్ చేయాలా? ఓకే, ఫస్ట్ మీరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆల్టర్నేటివ్. ఓకేనా అమ్మా? ముందుకెళ్ళొద్దు, అక్కడే నుంచొని వేయండి. సుమా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ముందుకెళ్ళదు, మీ రింగ్ ముందుకెళ్ళాలి, మీరు జీవితంలో ముందుకెళ్ళాలి. ఇలాంటప్పుడే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర 16వ ఫ్లోర్ లో ఉండేటువంటి సూపర్వైజర్ కింద పనిచేస్తున్నటువంటి ఆ కూలి పని వాడికి ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నాడంట. పిలిచాడంట, ఆ హోరులో వినిపించలేదంట. ఎలాగరా బాబు అని చెప్పి ఒక 5 రూపాయల నోటుని కిందకి విసిరేశాడంట. ఆ 5 రూపాయల నోటు మనవాడు శాంతం తీసుకొని పైన కూడా చూడకుండా జేబులో పెట్టేసుకున్నాడంట. వారిని వీడేం డబ్బులు ఇలా పెట్టేసుకున్నాడు అనుకొని ఇలా కాదులే అని చెప్పి ఈసారి 100 రూపాయలది కట్టలు 500 రూపాయల కట్ట టపీమని పడేశాడంట. టప్ మన తల మీద తగిలింది. కింద చూసేసరికల్లా 500 రూపాయల కట్ట తీసుకున్నాడంట. పైన కూడా చూడలేదంట.
జేబులో పెట్టేసుకున్నాడంట. వామ్మో, వీడు 500 రూపాయలు కూడా తీసేసుకున్నాడు, నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా చెప్పలేదు అనుకుని బాగా కోపం వచ్చి ఒక మంచి రాయి తీసుకొని టాప్ అని కొట్టాడంట. అబ్బా ఎవడ్రా కొట్టింది అని పైకి చూసాడంట. చూసావా, ఇందాక డబ్బులు మొత్తం జేబులో పెట్టుకున్నావు, నేనే పడేసింది, విషయం చెప్పాలి అని చెప్పాడంట. సేమ్ టు సేమ్ ఇదే జరుగుతుందంట దేవుడి విషయంలో కూడా. దేవుడు మనకు అన్ని సుఖాలను ఇస్తాడంట. ఎప్పుడైనా ఒకసారి మనతో పలకరించుకోవాలనుకుంటాడంట. అప్పుడు కొన్ని గిఫ్ట్లు ఇస్తాడంట. మనం ఏం చేస్తాం, ఆ గిఫ్ట్లన్నీ తీసేసుకొని డాంగ్ 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 అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం మన పని చూసుకుంటూ. అసలు దేవుడిని పట్టించుకోమంట. అప్పుడు దేవుడికి బాగా కోపం వచ్చి ఇలాగైతే చాలా కష్టం అని చెప్పి రాయి రూపంలో ఒక చిన్న కష్టాన్ని విసురుతాడంట. అప్పుడు మనం దేవుడా నాకెందుకు ఇంత కష్టం పెట్టావు అని తలుచుకుంటామంట. అది సో మనం కష్ట సుఖాల్లో దేవుడిని మర్చిపోకుండా ఉంటే ఎప్పుడు దేవుడు మనతో పాటే ఉంటాడు. మరి మనం కష్టంలో మాత్రమే దేవుడిని తలుచుకుంటే చాలా కష్టం కదా దేవుడికి కూడా. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలి, దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే సేవలు చేయాలి. పిచ్చి తల్లి, దీనివల్ల నీకు ఇంకో విషయం అర్థం కాలేదా? నాకు ఈ మెసేజ్ వాట్సాప్ లో ఎవరో పంపించారని నీకు అర్థం కాలేదా? కూర్చో మనస్విని. అలా ఎలా పడిపోతుంది మీకు అసలు? ఈవిడకేమో పాపం ఇంకా ఒక్క రింగ్ కూడా పడలేదు. కూర్చోండి. కానీ అంత హెవీ మ్యూజిక్ కి కూడా ఇంత లైట్ గా డాన్స్ చేయడం మిమ్మల్ని చూసా అందరినీ. ఓకే వేయండి వేయండి. ఇందాక ఇంకో రింగ్ వేసావు కదా, ఏది? పడిపోయినట్టు ఉంది. మరి చెప్పవా? అడగందే అమ్మాయినా పెట్టదు. ఓకే, సో 2 రింగులు పడ్డాయి నీకు ఇప్పటికి. ఇందాక మీరిద్దరు డాన్స్ చేస్తుంటే కింద పడిపోయాయి అనుకుంటా. అక్కడ రింగ్ ఇక్కడికి వచ్చింది తెలుసా? సో ఇందాక ఈ రింగ్ ఎక్కడ పోయిందని నేను వెతుకుతున్నాను, ఈ రింగ్ అక్కడ పోయింది. సో ఆ రింగ్ ఇక్కడ పోయింది. ఆవిడ అడగనివ్వండి, ఆవిడకి లేదు మీకు ఎందుకండి? లేదు ఒకటి పడిపోయింది. ఓకే అలా అడిగారు, వేస్తాను. కూర్చోండి. ఆవిడకి లేని కంగారు మీకెందుకు? ఆవిడ కదా. ప్రేమ చూసారా మా ఫ్రెండ్స్? కందకి లేని దూరదా కత్తిపీటకెందుకు? मारो मारो गोली मारो अरे यारो यारो सुन यारो मारो मारो गोली मारो रे पुंदो लेదో తెలియదు రో. మోతాదు కొంచెం పెంచారు మీరు. కూర్చోండి. స్ట్రేట్ గా చూసాయి. రండి
మనస్విని నీకు వచ్చిన పాయింట్లు 2 రింగులు అంటే 4 పాయింట్లు. సత్య 1 2 3 4 5 6 12 పాయింట్లు. మ్యూజిక్ మీరుండండి. వేయండి. అది అరబిక్ కడలందం జడి సాడుకే కన్నాలే జలి ఆట తలుక్కులే తబులుక్కు కౌగిల్లడిగన్నే హమ్మ 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 హే హమ్మ 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 అమ్మా అమ్మ 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 అమ్మ. ఆవిడ ఇప్పుడే క్యాట్ వాక్ చేసేసి భుక్తాయాసంతో అమ్మా అమ్మ అంటున్నారు. కరెక్ట్ గా సమయానికి పాటేశారు అమ్మా అమ్మ అని. ఇప్పుడు మీరయ్యండి. ఆవిడ లటక్కుమని ఒక లడ్డూలాగా వేసేసారండి. అసలు నన్ను ఆశీర్వదించండి సుమ గారు. నా ఆశీర్వాదం కాదు, మీకు రింగ దేవత ఆశీర్వాదం చాలా అవునా? అవసరం. అనండి ఒకసారి. ఫస్ట్ రింగ రింగ రింగోయ దేవత. రింగాయ నమః. రింగు దేవత రింగాయ నమః. రింగ రింగోయ రింగాయ నమః. రింగు రింగోయ నమః. జింక కూడా ఇది సరిగ్గా అనట్లేదు. మంత్రం ఫలించదు. రింగ రింగోయ రింగాయ నమః. రింగు రింగు రింగోయ రింగాయ నమః. ఇదేంటి నేను ఒక మంత్రం చెప్తుంటే ఇవి ఇంకో మంత్రం చెప్తుంది. 2 రింగులు వద్దు, 1 రింగు చాలు. రింగ రింగోయ రింగాయ నమః. రింగు రింగు రింగోయ నమః. ఏయ్, no! No, ఇది అవసరం లేదు. నాకు మంత్రం frustration వస్తుంది. నేను కిల్ బిల్ పాండే అయిపోతాను చెప్తున్నాను. ఈ మంత్రం అవసరం లేదు. రింగు రింగు రింగోయ రింగోయ రింగాయ రింగాయ నమః. నమః. చెప్పండి ఇప్పుడు. రింగు రింగోయ రింగాయ నమః. అంత పాజులు ఇవ్వకూడదు, మధ్యలో వేరే దేవతలు వస్తారు. రింగు రింగాయ రింగాయ నమః. రింగ రింగోయ రింగాయ నమః. రింగు రింగు రింగాయ. ప్లీజ్ మీరు ఎవరైనా చెప్పండి ఆవిడికి. రింగు రింగోయ రింగాయ ఆ, రింగ రింగోయ రింగాయ నమః. రింగు రింగు రింగో. ఛీ, అబ్బా. రింగు ఇవి రింగోయ రెండు రింగులు రింగాయ వస్తుంది. నమః. ఇదంతా మీ ప్రాబ్లం కాదండి, ఆ రింగ రింగ సాంగ్ ప్రాబ్లం. ఓం రింగ రింగోయ రింగాయ నమః. వేయండి. రింగ రింగోయ రింగాయ నమః. రింగ రింగోయ రింగాయ నమః. అమ్మ మీరు అలా చదువుతుంటే నాకు భయం వేస్తుందండి. నేను మీ వెనకాలే ధైర్యంగా ఉంటాను. అర్చన చేస్తూ ఉంటాను. రింగ రింగోయ రింగాయ నమః. రింగ రింగోయ రింగాయ నమః. వేయండి వెళ్ళిపోయింది. వేస్తుంది మీరు వేయండి. మీరు కూర్చోండి. ఇంకేంటి రింగాయ. రింగ రింగోయ రింగాయ నమః. జింక కొమ్ములు ఉన్నాయి కదా, కూర్చోండి. ఇప్పుడు జింకేదే చెప్పాలి కదా. ఈవిడికి మంత్రాలు లేకపోయినా కూడా చింతకాయలు బాగా రాలుతున్నాయి. కూర్చోండి. ఇప్పుడే ఈసారి వాడాలి సుమ గారు. మీ మంత్రం నా ఫలించాలి. చేతిలో ఉంది, రింగు మీ చేతిలో ఉంది, కొమ్మ ఆవిడ తల్లో ఉంది. మీ మంత్రం ఫలించట్లేదు. కొంచెం రింగు స్ట్రాంగ్. రింగోయ రింగాయ నమః. చూసారా, నేను కొన్ని క్షుద్ర పూజలు చేశాను, కొంచెం గట్టిగా మంత్రాలు చదివాను అనమాట. ఈవిడ మరీ ఎక్కువ చేసినట్టున్నారు, అందుకని ఈవిడికి బాగా పడిపోతోంది. మీరు అయ్యండి. రింగ్ రింగోయ రింగాయ. ప్లీజ్ డిస్టర్బెన్స్. రింగ్ రింగోయ రింగ్.
అది అరబిక్కడలందం కూర్చోండి. ఏంటి మీరు ఏంటి అసలు ఏంటి నీ సీక్రెట్? కొంపదీసి వాళ్ళు రింగు తొక్కొచ్చారా ఏమిటి మీరు? లేదండి, రంజాన్ పండుగ పాయసం తాగిన పవర్ ఇంకా పోలేదు. దేవుడా బాబా 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 ఇప్పటి వరకు మన స్టార్ మహిళలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రింగ్స్ వేసినటువంటి ఒక పార్టిసిపెంట్ 9 రింగులు వేసింది. మీరు ఎన్ని వేశారు? 1 2 3 4 5 6. చూద్దాం ఆ స్కోర్ మీరు దాటుతారా అని. స్టార్ మహిళకి ఒక రికార్డ్ ఉంది కదండి. 2000 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా ఒక రిపీట్ కూడా లేకుండా, ఒక యాంకర్ ని కూడా మార్చకుండా చేసినటువంటి రికార్డ్. అది బీట్ చేయాలంటే ఇంకెవరైనా అలాగే ఒక్క రిపీట్ కూడా వేయకుండా, యాంకర్ ని మార్చకుండా అదే యాంకర్ తో 2000 ఎపిసోడ్లు చేయాలి. సో అలా మీరు ఇప్పుడు 9 రింగుల రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే 10 వేయాలి మీరు. ఓకే కూర్చోండి. ఒకటి 2 3 4. సరే, ఈ సందర్భంగా మీరు నన్ను ఏమైనా అడగాలంటే అడగొచ్చు. అడగాలనుకున్నా. మర్చిపోయారా? లేదు లేదు లేదు, మళ్ళా మాకు ఇలాంటి ఛాయిస్ రాదు కదండి. కరెక్ట్ అండి, అడగండి. ఉప్పులో కారం ఉంటుంది. ఉప్పులో కారం ఉంటుంది. కారంలో ఉప్పు ఉంటుంది. సారీ ఉప్పులో కారం ఉంటుంది, కారంలో ఉప్పు ఉంటుంది. ఉప్పులో పప్పు ఉంటుంది. ఉప్పులో ఏముంటుందా? కారం ఉంటుంది. కారంలో ఉప్పు ఉంటుంది, ఉప్పులో ఏముంటుంది? లాజిక్ అది. కారంలో ఉప్పు ఎందుకు ఉంటుంది? కారంలో ఉప్పు ఉంటుంది. లేదు, ఉండదు. ఉంటుందండి. ఇటుకరాయి ఉంటుంది. ఉప్పు లేనిది టేస్టే ఉండదు కారం. అంటే కారపొడి పట్టించినప్పుడు ఉప్పు కూడా వేసేస్తారని కదా మీ ఉద్దేశం? సో అలా ఉప్పులో ఏముంటుంది? ఉప్పులో ఉప్పులో ఉప్పు ఉంటుంది. అయ్యో, ఉప్పులో ఉప్పు ఉంటది అండి. ఇంకా కాదండి, ఇంకేముంటది? ఉపకారం ఉంటుంది. నో. అపకారం ఉంటుంది. అయ్యో, మమకారం ఉంటుంది. నో. గ్రాచారం ఉంటుంది. చెంచా ఉంటుంది. ఎలా ఉంటదండి? చెంచుతో నేస్తాం కదండి. ఉప్పు చేతితో మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఉప్పు ప్యాకెట్లు చూసారా? అందులో చెంచాలు ఉండిన ఉప్పు ప్యాకెట్లు చూసారా? మార్కెట్ లో చూడొద్దండి, ఇంట్లో చూడాలి. ఆవిడ ఏం చూసారో మనం అలా ఎలా చూస్తామండి? ఎన్నడూ చూడని ఆవిడ కళ్ళు ఉప్పు ప్యాకెట్ వైపే చూస్తున్నాయి. కాదండి, ఇంట్లో ఉప్పులో ఉండదండి. మా ఇంట్లో ఉప్పులో స్పూన్ వేయంగా అంటే ఎలా వేస్తారు? అలా ఎవరు అసలు అంతెందుకండి, ఒక్కోసారి ఉప్పు లేదనుకోండి ఇలా వేసుకుంటాం మేము. మరి మనం ఇట్లా స్పూన్ తో వేస్తామా? లేదు. అంతగా లేకపోతే మా పేస్ట్ పిండుకుంటాం మేము. ఎందుకంటే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? కూర్చోండి. కూర్చోండి. సో ఇప్పుడు మీరు కూడా రికార్డ్ విన్నర్. ఎందుకంటే 9 రింగులు మీరు కూడా వేశారు కాబట్టి సమానం అయిపోయారు. ఇంకా ఒక్క రింగ్ వేస్తే స్టార్ మహిళ రింగ్ చరిత్రలో మీ పేరే ఉంటుంది. రింగర్ గా మిగిలిపోతాను. రింగర్ లో రింగర్. కూర్చోండి, వేయండి. మీతో పాటుగానే ఇవాళ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఓకే, రండి. రేణు
రేణుక మీకు వచ్చిన పాయింట్లు 1 2 3 4 8 పాయింట్లు. అస్మా ఒకసారి తీసేస్తే బెటర్ కదా. అబ్బా నీ కొమ్ములు వంచుతా, నిత్యం వస్తా. ఇస్తా సుమా. నీ పొగరు దించుతా. యా 1 2 3 4 5 6 7 8 9 18 పాయింట్లు లీడ్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూడండి. నాగార్జున గారు వచ్చారు. పక్కన పిక్చర్స్. రిచా గంగోపాధ్యాయ అండ్ నాగార్జున కాంబినేషన్ సినిమా మనస్విని. మాస్. సరే చూద్దాం కరెక్టా కాదా అని. మనస్విని సారీ రాంగ్ ఆన్సర్. భాయ్ ఓకే -6. నెక్స్ట్ సెలబ్రిటీ భానుప్రియ గారు వచ్చారు. పక్కన పిక్చర్స్. రెండో పిక్చర్ లో ఉండేదాన్ని ఏమంటారో అదే సినిమా పేరు. అస్మా. వీణ. చూద్దాం. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ నా కర్మ. సెకండ్ పిక్ లో అని చెప్పాం కదా అని చెప్పి వీణ అని చెప్పేశారు. వీణ అనే ఒక సినిమా ఉందా? పోనీ రుద్రవీణ ఉంది కానీ అందులో శోభన గారు ఉన్నారు. సో అది వీణ కాదు, అది సితార. -6. నెక్స్ట్ సెలబ్రిటీ లారెన్స్ గారు. పక్కన పిక్చర్స్. మనస్విని. డమరుకం. చూద్దాం. నీ గుండె
పావురమా ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు సారీ -6 మనస్విని. ముని, అందుకే ముని బొమ్మ కనిపిస్తోంది మీకు అక్కడ. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన పిక్చర్స్. అస్మా. రాంబంటు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రాంబంటు, అదిగో హనుమంతుడు కనిపిస్తున్నాడు, రాముడు ఉన్నాడు అక్కడే. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమా పేరు రాంబంటు, బాపు గారి డైరెక్షన్. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ రాజశేఖర్ గారు, పక్కన పిక్చర్స్. అటువైపు ఉండేటువంటి ఫోటోలో ఉండే పేర్లతో కలిగినటువంటి సినిమా. సత్య. శృతిలయలు. చూద్దాం. రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఇటువైపేమో శృతి హాసన్, లయ ఉన్నారు. సో శృతి లయలు 6. ఓకే సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే కిక్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ ఇలియానా, బి హన్సిక. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. అస్మా 1 పాయింట్, రేణుక 1 పాయింట్, మనస్విని 1 పాయింట్. జనాభా పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. జూలై 27 తోటి ఇది డిక్లేర్ అయినటువంటి విషయం అన్నమాట. మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో ఇండియా ఉంది. అతి త్వరలోనే మనం మొదటి స్థానంలోకి వెళ్ళబోతున్నాం అన్న కనిపిస్తోంది. 137 కోట్లు చైనా, 127 కోట్లు ఇండియా. 10 కోట్లు. కమాన్ చైనా, 10 కోట్లు మాత్రమే తేడా. వస్తున్నాం వచ్చేస్తాం. తీసుకోండి. అస్మా 3, రేణుక 3. Let's go. Everybody. లౌక్యం సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. తీసుకోండి. అస్మా 3 అండ్ సత్య 3. చరక సంహిత అనే చరకుడి గ్రంథం ఏ అంశాన్ని ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఆప్షన్స్: ఏ జ్యోతిష్యం, బి వైద్యం. వైద్యం. అదే 3 పాయింట్లు.
తీసుకోండి. రేణుకా 3. నో 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 అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. పోలీస్ పరిభాషలో సిఐ అంటే పూర్తిగా ఏమిటి? ఆప్షన్స్. ఏ సెంట్రల్ ఇన్స్పెక్టర్, బి సర్కిల్ ఇన్స్పెక్టర్. సెంట్రల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి. సిఐ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆశయం సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. లీడ్ లో ఉన్నాయి. అస్మా ప్లీజ్. వద్దు ప్లీజ్. సత్యత్రి. శుభ సంకల్పం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ కమల్ హాసన్, బి చంద్రమోహన్. కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. రేణుకా నీ Please, దగ్గర నేను please, తీసుకోలేదు. please, రేణుకా నీ please, దగ్గర నేను అందరూ- తీసుకోలేదు. ప్లీజ్ please, వద్దు. నో లీడ్ లో ఉన్నాయి తీసుకోవాలండి, తప్పదు. అందరి దగ్గర తీసుకోవాలి. ఓకే ఓకే. సత్య దగ్గర 2 మార్క్స్, అస్మా దగ్గర 1 మార్క్. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఆరోగ్యవంతుడైన సాధారణ వ్యక్తి తన జీవిత కాలంలో సుమారు ఎన్ని కిలోల ఆహారం తీసుకుంటాడు? ఆప్షన్. ఏ 78,416 కిలోలు, బి 27,215 కిలోలు. మైనస్ మార్క్స్ లేవు కదండి? లేవు. కొంచెం క్లూ ఇస్తారు కొంచెం. అబ్బా జీవితం మొత్తంలోనా అయ్యప్పలా తినేది కౌంట్ చేసుకో. 78. రాంగ్ ఆన్సర్. 27,215 కిలోల ఆహారాన్ని ఒక మనిషి జీవిత కాలంలో తింటాడు. సగటు మనిషి నేను చెప్తోంది, ఓకేనా? జనరల్లీ తినేది 27,215 కిలోలు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం హన్సిక. హన్సిక. హన్సిక మోత్వాని, ద బ్యూటిఫుల్ హీరోయిన్. చూద్దాం అవునా కాదా అని. ఏమ్మా నీ కళ్ళకు నేను హన్సికలో కనిపించానా అంటున్నాడు మనోజ్. వస్తారా నాకేం తెలుసు. మనోజ్ అయినా సూపర్ ఉన్నావు తెలుసా, అసలు హన్సికలా ఉన్నావు అమ్మాయి అనింది. మనస్విని నీకు -6. మంచు మనోజ్. పాండవులు 9లో ఈ గెటప్. నెక్స్ట్ చిత్రానికైనా మోసపోకండి, చూద్దాం. మళ్ళీ మనస్విని. చిరంజీవి. అడ్డే చిరు. ఏ అమ్మాయి ఎవరు? అమ్మాయి అది అందమైన అమ్మాయిని పట్టు. చిరంజీవి కాదమ్మా, అమ్మాయి చూడు. చిరంజీవి గారు చంటబ్బాయి సినిమాలో ఈ గెటప్ వేశారు. నాకు ఒకటి మాత్రం అర్థమైంది, ఈ ఫోటో ఎన్నిసార్లు చూసినా ఒకటి అనిపిస్తుంది. చిరంజీవి గారు ఒకవేళ అమ్మాయి అయి పుట్టిన సూపర్ హీరోయిన్ అయి ఉండేవాళ్ళు. మనస్విని ఇందాక మనోజ్ తీసుకెళ్లిన పాయింట్లు చిరంజీవి గారు నీకు వెనక్కి ఇచ్చేస్తున్నారు. 6 తీసుకో. నెక్స్ట్ చిత్రం అస్మా బజార్ నొక్కేసింది. కమల్ హాసన్. చూద్దాం. భామనే, సత్య భామనే. కమల్ హాసన్ గారు 6 పాయింట్లు. ఇలాంటి గెటప్లు వేయడంలో ఎక్స్పర్ట్ కమల్ హాసన్ గారు. అసలు దశావతారంలో ఎన్ని గెటప్లు వేశారని 9. మధ్య మధ్యలో కమల్ హాసన్ గారు కాకపోయినా వెనక నుంచి వచ్చేవాళ్ళు కమల్ హాసన్ గారు ఏమో నాకు టెన్షన్ వేసింది తెలుసా. నెక్స్ట్ చిత్రం అస్మా. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. మేడం 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 సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన కామెడీ చేసి నవ్వించడంలో దిట్ట, అలాగే ఏడిపించడంలో కూడా. 6. తర్వాత లేడీ జెంట్స్ లేడీ. ఎవరో గాని కత్తిలో ఉన్నారబ్బా. ఎవరది? బాబా ఏమందాం అసలు. మనస్విని. విక్రమ్.
విక్రమ. ఫోటో ఓపెన్ అయిన తర్వాత కూడా నాకు ఇది విక్రమ్ అని బిలీవబిలిటీ కుదరడం లేదు. ఎవరో కొత్త హీరోయిన్ వచ్చిందేమో అనిపిస్తోంది. విక్రమేనా? యా షూర్ విక్రమే. అమ్మా థ్యాంక్ గాడ్. మల్లన్న సినిమాలో స్టిల్ అన్న ఇది. నెక్స్ట్ చిత్రం. ఇది అదే. ఏదది? ఇది ఆవిడే అతడే. అయ్యో 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 మీరు చెప్పట్లేదా? అయ్యయ్యో అస్మా. ఆలి. జాలి. ఏయ్ బాబా ఏమి గ్లామరు, ఏమి గ్లామరు. ఆలీ గారి సిస్టరా కొంపదీసి? టాటా బిర్లా మధ్యలో లైలాలో ఆలీ గారు 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం. హలో ఏంటి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు? కళ్ళకలకలు వస్తాయి. పక్కకి వెళ్ళండి. ఇవాళ గేమ్ దీంతోనేమి, కానీ కంటితో కాదు పని, నోటితో పని. నేను ఎలాగో నోరేసుకొని బతికేస్తున్నానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కూడా కొంచెం నోరేసుకొని బతికే. నోరు పారేసుకోండి. సరే పాడేసుకోండి. ఒక బంతి తీసుకోండి. ఈ గొట్టాన్ని రింగ్ లో నుంచి ఇలా పెట్టండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టండి. ఊదితే వెళ్ళి ఆ బుట్టలో పడాలన్నమాట. ఓకే గుడ్ గుడ్. మళ్ళీ ఇటువైపు బుట్ట ఉంది కదా, పడిందా? రెడీ 1 2 3 గో. పడలే కొంచెం లోపలికి పెట్టండి గొట్టం. ఇప్పుడు ఊదండి. ఓకే పడింది. ఒకటి 2 3 4 5 6. సో మీకు 36 పాయింట్లు వచ్చాయి. కుక్వేర్ సెట్ వచ్చింది. వన్ టూ త్రీ గో. కమాన్ కమాన్. మీరు కింద పెట్టకపోతే ఆడండి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్. రోటీ మేకర్. వన్ టూ త్రీ గో.
ఇంటికి పంపించారా ఏంటి 2 బంతులు? ఒకటి 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. అండ్ టోస్టర్ అస్మా లీడ్ లో ఉన్నారు. అస్మా టార్గెట్ మీరు దాటాలంటే సత్య మీ టార్గెట్ 12 6 67 పాయింట్లు కావాలి. ఒకవేళ 11 అయితే టై అయిపోతుంది మీ ఇద్దరికి. తీసుకోండి, కమాన్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్స్. కూల్ జగ్గు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో ఈ రోజు మన స్టార్ మహిళ అస్మా. సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే Assalam alaikum, assalam alaikum, assalam alaikum. Apsara ninnu chusi hot beat. Adus, 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 adus. She's a boomer, she's a boomer. Baby, she's gonna make you a dreamer. She's a steamer, steamer. She's a steamer. She's gonna eat you up like a creamer. ఇద్దరు పల్లెటూరి ఫ్రెండ్స్ ముంబైకి వెళ్తారు. అక్కడ ఒక డబుల్ డెక్కర్ బస్సు చూస్తారు. ఈ ముంబై ప్రభుత్వం ఇంత పీసినారి ప్రభుత్వం ఏంట్రా అంటాడు. ఎందుకంటాడు? కింద బస్ కి అయితే డ్రైవర్ ని పెట్టాడు కానీ పైన బస్ కి పెట్టలేదనా? కాదు, 2 బస్సులకు ఒకటే డ్రైవర్ ఏంట్రా అన్నాడు. మీ ఇంట్లో మీరు ఉప్పు తింటారా సాల్ట్ తింటారా? ఉప్పు సాల్ట్ ఉప్పు తింటా నేను. అయితే నాకు అర్థమైపోయింది, నీకు అర్థమైంది. తలకి డై వేసుకుందాం అనుకుంది కానీ ఒంటి మీద కూడా పడిపోయింది. నీకెట్లా తెలుసు? ఎందుకంటే వాళ్ళ సిస్టర్ తెలుసు, వాళ్ళ సిస్టర్ తెల్లగా ఉంటుంది. ఎప్పుడు ఎత్తుకోలే? ఎప్పుడు